నమస్తే, వెల్కమ్ టు ఎయిట్ భక్తి ఛానల్. వరలక్ష్మి వ్రతం మనకి ఈ సంవత్సరం కానీ చూసుకుంటే మనకి 5 శుక్రవారాలు వచ్చే మామూలుగా అయితే. మరి ఈ 5 శుక్రవారాలు వచ్చినప్పుడు వరలక్ష్మి వ్రతం ఏ రోజు చేసుకోవాలి? 2వ వారం చేసుకోవాలా, లేకపోతే 3వ వారం చేసుకోవాలా? ఇలా చాలామందికి చాలా రకమైన అనుమానాలు ఉన్నాయి. అయితే మనకి కథలో ఏమని చెప్పారు, మనకి ఏదైనా సరే ఒక ప్రామాణికంగా ఉంటుంది ప్రతి దాంట్లో మన సనాతన ధర్మంలో. కాబట్టి చారుమతీదేవి కథలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు మనం వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అని మనకి కథలోనే ఉంది. కాబట్టి ఈసారి మొదటి రోజే శుక్రవారం రావడం వల్ల మనకి పౌర్ణమికి ముందరే 3 శుక్రవారాలు రావడం అనేది జరిగింది. అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అంటే 3వ శుక్రవారము మనం ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోవాలి. ఏమండి బాగుంది, 3వ వారం మీరు చేసుకోమంటున్నారు, మరి ఎవరికైనా ఇబ్బందులు వస్తే లేకపోతే ఎక్కడికైనా ఏవైనా ఫంక్షన్కి వెళ్ళినా ఏం చేసినా మరి ఏ వారం చేసుకోవాలి అనుకుంటే మొత్తం 5 వారాల్లో వల్ల ఏ వారానికి అయినా మనం ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే లక్ష్మీదేవికి మనకి కుదరని పక్షంలో, అంటే ఆ రోజు మనకి కథలో ఏదైతే చెప్పారో ఆ పౌర్ణమి రోజు ముందు వచ్చే శుక్రవారం నాడు మనకి ఎప్పుడు కుదరలేదు, దాని తర్వాత వారం కానీ లేదా దానికి ముందు ఉండే వారాలు కానీ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అయితే ఈ సంవత్సరం మనకి 8వ తారీఖు రావడం అనేది జరిగింది. కాబట్టి 8వ తారీఖు మహిళలందరూ కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అయితే ఇక్కడ ఈ వరలక్ష్మి వ్రతానికి ఇప్పుడున్న రోజుల్లో కానీ చూసుకుంటే చాలా హంగులు ఆర్భాటాలతో ఎక్కువగా చేసుకోవడం అనేది జరుగుతోంది. కొంతమంది అవి చూసి మేము ఇలా చేసుకోలేము కాబట్టి మాకు అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండదేమో అని భయపడుతున్నారు. అసలు మనకి కథలోనే ఏముంది, చారుమతీదేవికి ఏముందని అప్పుడు అమ్మవారి పూజ చేయంగానే వాళ్ళకి కాళ్ళకి గజ్జలని, మెడలో హారాలని ఇలా వాళ్ళందరికీ కూడా రావడం అనేది జరిగింది. అయితే ఎందుకు వచ్చింది, ఆ వరమహాలక్ష్మి యొక్క అనుగ్రహం ఏ విధంగా కలిగింది అని అనుకుంటే ఈ చారుమతీదేవి యొక్క ఆమె ఏదైతే తన అత్తమామలతోనూ భర్తతోనూ ఎలా అయితే నడుచుకుందో ఆ ధర్మానికి కట్టుబడి ఉంది కాబట్టి ఆవిడ్ని ఈ యొక్క మహాలక్ష్మి అనుగ్రహించడం అనేది జరిగింది. కాబట్టి ఎవరైతే ధర్మబద్ధంగా ఉంటారో, ఎవరైతే వారి యొక్క చేయవలసిన ధర్మాలు ఏవైతే ఉన్నాయో సక్రమంగా చేస్తారో, భర్త యందు కానీ పెద్దల యందు కానీ అత్తమామల యందు కానీ ఎవరైతే వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధలతో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ధర్మం ఎవరైతే పాటిస్తారో వాళ్ళని తప్పకుండా అమ్మవారు అనుగ్రహించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వరలక్ష్మీదేవి వ్రతాన్ని అందరూ ఏదో అంటే అప్పులు చేసుకుని ఆర్భాటంగా చేసుకోమని ఎవరూ చెప్పలేదు. ఉన్న దాంట్లో శుచిగా శుభ్రంగా భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఈ వరమహాలక్ష్మిని పూజిస్తారో వాళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది. అలాగే ఎవరికి వీలు కుదిరిన వారం ఈ 5 వారాల్లో వాళ్ళు హాయిగా వరలక్ష్మీదేవి వ్రతాన్ని చేసుకొని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. స్వచ్ఛమైన సాలగ్రామాలు, స్ఫటికలింగాలు, రుద్రాక్షలకి కింద నెంబర్ని సంప్రదించండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.